వెన్నుపోటుకు పేటెంట్ అంటూ లభిస్తే అది ఒక చంద్రబాబుకే రావాలి. నమ్మించడం, మోసం చేయటం, నొప్పి తెలియకుండా వెన్నుపోటు పొడవడం. పాలిటిక్స్లో వెన్నుపోటుకు పేటెంట్ పొందిన ఏకైక వ్యక్తి అతను మాత్రమే. అతని చేతిలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. సూపర్ 6 అంటూ నట్టేట ముంచారు. 143 హామీలంటూ నిండా ముంచారు. ప్రస్తుతానికి ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడుకుందాం. ఎన్నికల్లో ఇటు నిరుద్యోగుల మీద, అటు ఉద్యోగుల మీద హామీల వర్షం కురిపించారు. చంద్రబాబును గెలిపించడంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఈ ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు. ఓ పక్క అంగన్వాడీలు రోడ్డెక్కుతుంటే, మరో పక్క ఆశా వర్కర్లు గొంతెత్తుతుంటే, ఇంకో పక్క ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే, నారా చక్రవర్తి మాత్రం హెరిటేజ్ వాయించుకుంటున్నారు. ఒక్క ఉద్యోగము కల్పించకుండానే, 3000 నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతున్నారంటే ఆ నాలుకకు 1000 కోట్ల దండాలు పెట్టాల్సిందే సార్. అలా దండం పెట్టకుండా ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్లను గుర్రాలతో తొక్కిస్తారు. అవసరమైతే బషీర్బాగ్ నడివీధుల్లో కాల్చి చంపిస్తారు. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు ఈసారి వెరైటీగా ముఖాలపై ముసుగులు వేసి పిన్నులతో పొడిపిస్తూ క్రూరత్వం ప్రదర్శించారు. నారాను నమ్మి ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల వరకు ఏ విధంగా నట్టేట మునిగారో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు. అందుకే సార్ చెప్పేది, నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 2. నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయల భృతి అంటూ వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 3. 20 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 4. లంచాలు, కమిషన్ల కోసం ఉన్న పరిశ్రమలను వేధించి వెళ్ళగొట్టి వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 5. కొత్త పీఆర్సీ వేయకుండా ఉన్న చైర్మన్ను తొలగించి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 6. ఐఆర్ ప్రకటించకుండా 4 పెండింగ్ డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. ఎస్. పాయింట్ నెంబర్ 7. అంగన్వాడీలకు వేతనాల పెంపుపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 8. శాంతియుత నిరసనకు దిగిన అంగన్వాడీలపై ఉక్కుపాదం మోపి వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. పాయింట్ నెంబర్ 9. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా బలవంతపు వెట్టి చాకరీతో వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. ఎస్. పాయింట్ నెంబర్ 10. సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేస్తూ కక్ష సాధింపులతో వెన్నుపోటు పొడిచారు. నారాను నమ్మితే నట్టేట మునిగినట్టే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అంగన్వాడీల విషయంలో చాలా బాగా వ్యవహరించారట, చాలా అద్భుతంగా వ్యవహరించారట. సెల్ఫ్ సర్టిఫికేట్ మనకున్నది, అసెంబ్లీ ఉన్నది ఎందుకు? సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇచ్చుకోవడానికి. మేము చాలా పవిత్రం, మేము చాలా గొప్పవాళ్ళం, మేము మాత్రమే గొప్పవాళ్ళం, ఇవన్నీ చెప్పుకోవడానికి. ఒకసారి మంత్రి గారు ఏమంటున్నారు, అంగన్వాడీలు ఏమంటున్నారు, రెండు ఒకేసారి చూద్దాం. ఒకసారి స్క్రీన్ పని ఏంటి సార్. మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా బట్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయని బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించారు అధ్యక్ష. అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. పోలీసులు ఒక్కసారి దాడి చేసి లైట్లు తీసేసి టెంట్లు పీకేసి మహిళల మీద పడుకున్నటువంటి వాళ్ళని ఈడ్చేసి చాలా దుర్మార్గంగా వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడికక్కడికి తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇప్పుడు ఇది గుంటూరు దాటేసింది. మేమేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదులమా? ఎవరమని చెప్పి తీసుకెళ్తారు? మేము ఆంధ్ర పౌరులం, మీకు ఓటేసి గెలిపించి గద్దెనెక్కించి ఈ రోజున మళ్ళీ మీరే అంత దుస్సాహసాన్ని పరమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నా చెయ్యి ఎరిగింది, ఏమైందో తెలియదు చెయ్య అంటే ఇలా ఎంతమంది మహిళలకి ఈ రోజున వాళ్ళ చేతులు ఇరినాయో తెలియనటువంటి పరిస్థితి. ఎంతమంది మహిళలు కదా ఒంటి మీద బట్టలు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంత దుర్మార్గంగా ఈ వేళ ఈడ్చుకుని తీసుకెళ్లి అరెస్టులు చేస్తా ఉన్నారు.
మగ పోలీసులను పెట్టి మహిళల్ని ఈడ్చి వాళ్ళ చేతులు విరిచి వాళ్ళని జైళ్లకు లేకపోతే స్టేషన్లకు తరలించి ఈ విధంగా హింస పెట్టి మంత్రి గారు సంజయ్ రాణి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఎంత అద్భుతంగా చూసుకున్నారట. ఎంత అద్భుతంగా చూసుకున్నారనేది చెయ్యి విరిగిపోతే మనకు కనిపించే దృశ్యాలు మాత్రమే కాదు, కనిపించనివి కొన్ని ఉంటాయి. పైకి కనిపిస్తున్నది ఆ చెయ్యి విరిగిపోవడము, మహిళల్ని పట్టి ఏడ్చడము, మగ పోలీసులతో దౌర్జన్యం చేయించడము, ఇవి పైకి కనిపిస్తున్నవి. కనిపించని కొన్ని క్రూరత్వం కొంత ఉంటుంది. ఆ క్రూరత్వాన్ని కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రజాశక్తి దినపత్రికను ఒకసారి ప్రజెంట్ చేయండి సార్. ఇది సార్, అంగన్వాడీలపై సర్కారు ఏం చేసిందంటే తెల్లవారుజామున విరుచుకుపడ్డారు పోలీసులు. కాలకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా అమానుషత్వం ప్రదర్శించారు. ఇక్కడ అసలైన పాయింట్ ఒకటి వినండి ఏం చేశారనేది. వాళ్ళ దీక్షను, వాళ్ళ ధర్నాలను భగ్నం చేయడానికి ఏం చేశారో తెలుసా? ఇక్కడ రాశారు చూడండి. ముఖాలపై ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తూ క్రూరత్వం. మహిళల ముఖాలకి ముసుగులేసేసి పిన్నులతో పొడిచారు వాళ్ళని. మేడం గారు, మంత్రి గారు ఒక్కసారి ఈ విషయాన్ని పరిశీలించి మాట్లాడాలి. మైక్ ఇస్తున్నారు, ప్రజలు వేదికిచ్చారు మిమ్మల్ని మాట్లాడమని. నోటికొచ్చిన అబద్ధం చెప్పుకోవడం కాదు మేడం, దీనికి సమాధానం చెప్పండి. మహిళలకి ముసుగులేస్తారా? పిన్నులతో పొడుస్తారా? మనుషులు అనుకున్నారా? లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? మగ పోలీసులను పెట్టి దౌర్జన్యం చేయించి దాష్టీకం ప్రదర్శించి వాళ్ళ చేతులు విరిచి వాళ్ళని జైలుకు తరలించి ఆఖరికి ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తారా? ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? గతంలో ఇదే అంగన్వాడీలపైన గుర్రాలతో దొక్కించినటువంటి చరిత్ర మనకుంది. మళ్ళీ ఇప్పుడు ముఖాలకి ముసుగులు వేసి పిన్నులతో పొడుస్తున్నారట. కాలకృత్యాలు కూడా తీర్చుకోనీయకుండా అమానుషత్వం ప్రదర్శించారు. ముఖాలపై ముసుగులు కప్పి పిన్నులతో పొడుస్తూ క్రూరత్వం ప్రదర్శించారు. ఇంతకంటే ఏం కావాలి? ఇందుకైనా మీకు ఓట్లేసింది, ఇందుకైనా మిమ్మల్ని గెలిపించింది. ఈరోజు ప్రతి వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, ఇన్ని వర్గాలు ఆందోళన చేస్తూ నడి రోడ్డు పైన ఉన్నారు సార్ ఈరోజు. పైగా సూపర్ హిట్ ఏది అదేదో ఉంది కదా, సూపర్ 6 అట. సూపర్ 6 సూపర్ హిట్ అట. నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే ఎలా సూపర్ హిట్ అవుతుందో చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు సార్ ఒక్కో నిరుద్యోగికి. అంటే సంవత్సరానికి 36,000 సార్. 2 ఏళ్ళు అయిపోతుంది సార్. 72,000 ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ పడ్డారు సార్. చంద్రబాబు నాయుడు గారు బాకీ పడ్డారు. నారా వారు ఒక్కో నిరుద్యోగికి పెట్టిన బాకీ 72,000. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? 20 లక్షల మంది. ఎందుకు ఈ లెక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడుగుతారేమో. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. అంటే 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు బడ్జెట్లో మూడో బడ్జెట్ కదా, 0 నిరుద్యోగ భృతికి మనం పెట్టిన బడ్జెట్లో 0. 2 ఏళ్లకు 72,000 అయితే మూడో బడ్జెట్లో కూడా 0 కాబట్టి, శూన్యం కాబట్టి, 0 కాబట్టి ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాకీ 1,08,000. 1,08,000 బాకీ పడ్డారు సార్. మొత్తం 20 లక్షల మంది నిరుద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు పడ్డ బాకీ ఎంతో తెలుసా? 21,600 కోట్లు. 21,600 కోట్లు. పైగా మళ్ళీ అబద్ధాలు. పోనీ ఉద్యోగాల గురించి ఏమైనా నిజం చెప్పారంటే అసెంబ్లీలో ఒక మాట, మండలిలో మరో మాట. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పేపర్ పెట్టుకొని లెక్కతో సహా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో అన్నది కళ్ళార్పకుండా మన ముఖ్యమంత్రి గారు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నట్టుగా ఇలా పెట్టుకొని ఏం చెప్పారు? 6,28,327 ఉద్యోగాలు ఇచ్చేశాము అని చెప్పారు. ఇదే మండలిలో క్వశ్చన్ చేస్తే 1,00,000 ఉద్యోగాలు హాంఫట్ ఎగిరిపోయాయి. 1,00,000 ఉద్యోగాల గల్లంతు సార్. అసెంబ్లీకి మండలికే 1,00,000 ఉద్యోగాలు తేడా వచ్చాయి. మండలిలో ఏం చెప్పారో తెలుసా? అయ్యా మీ ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్ సంగతి పక్కన పెడదాం. లోకేష్ గారు ఇచ్చిన హామీ ఎప్పుడూ నెరవేర్చలేదు. ఆయన వంశం అయితే మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాట తప్పలేదు. ఆ లెక్కన మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ చెప్పండి అయ్యా అంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానం 5,72,280 ఉద్యోగాలట.
మరి అసెంబ్లీలో ఏమో ముఖ్యమంత్రి గారు 6,28,327 ఉద్యోగాలు 20 నెలల్లో ఇచ్చేసామని చెప్తే అదే మండలికి వచ్చేటప్పటికి 5,72,280కి ఎందుకు తగ్గిపోయిందన్నది ఏ నిరుద్యోగికి అర్థం కావటం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగాలు తీసుకున్న ఈ 6 లక్షల మందికి కూడా అర్థం కావట్లేదు. రైట్, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు ఈరోజు పడుతున్నటువంటి అవస్థలపైన మాట్లాడదాం. ఎందుకు మాట్లాడాలంటే మనం టాప్లో ఉన్నాం కదా ఈరోజు నిరుద్యోగంలో. మీకు ఆ విషయం తెలియదా? అప్పుల్లోనే కాదు, నిరుద్యోగంలో కూడా మనమే టాప్. చంద్రబాబు నాయుడు గారి విజనరీ, చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలిగినటువంటి గొప్ప తెలివితేటలు కలిపి ఈ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా ముందుకు ఆయనకున్నటువంటి అనుభవంతో ఎంత ముందుకు తీసుకెళ్లారంటే దేశంలోనే నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ను టాప్లో నిలిపారు. పైగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశానని చెప్తున్నారు. మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎందుకు టాప్లో ఉంది? దేశం యావరేజ్ ఎంతో తెలుసా? దేశం యావరేజ్ కంటే ఎక్కువ ఉంది మంది. నిరుద్యోగంలో మనమే టాప్ 8.2%. అందులో మహిళలైతే 10.1%. మహిళా సాధికారిత, చంద్రబాబు నాయుడు గారు సాధించిన మహిళా సాధికారిత ఏంటంటే 10.1% నిరుద్యోగం ఈ దేశంలో అత్యధికంగా మనమే కలిగి ఉన్నాం. 8.2%తో మనమే ఏపీని టాప్లో నిలిపాం. దేశం కంటే కూడా, భారతదేశం కంటే కూడా అత్యధికంగా నిరుద్యోగిత రేటు కలిగి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ అని చాటి చెప్పే స్థాయిలో, గర్వంగా చెప్పుకునే స్థాయికి మనం ఎదిగాం. దేశం నిరుద్యోగిత శాతం 5.2గా ఉంటే మన ఏపీ శాతం నిరుద్యోగిత రేటు 8.2%గా ఉంది. ఈ అంశాలన్నింటిపైన క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి. ఎస్ పాషా గారు, ఆ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ 20 లక్షల కోట్ల పెట్టుబడి, 23 లక్షల కోట్ల 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, పెట్టుబడులు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఇది ఒక లెక్క. ఇది దేశాన్ని మోసం చేయటం. ఏ దేశాన్ని? భారతదేశాన్ని కాదు, ఎవరు నమ్మర్లేండి. వాళ్ళ తెలుగుదేశాన్ని వాళ్ళు మోసం చేసుకోవడానికి. రెండోది, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏమో 6,28,327 ఉద్యోగాలు ఇచ్చేస్తానంటారు. ఇటు చూస్తే మండలిలో ఏమో మంత్రి గారు 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామంటారు. నిజంగా లెక్క ఉందా వీళ్ళ దగ్గర? నిజంగా లెక్క చెబుతున్నారా? లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారా? లెక్క లేక ఇలా వ్యవహరిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. సార్, 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండోది వచ్చేసి ఎంప్లాయ్మెంట్. రెండు కూడా లక్షల కోట్లలో తీసుకెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు. గ్రౌండ్ రియాలిటీ సరే అది వేరు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్యూజన్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, సరే ఆయన బై మిస్టేక్ మాట్లాడారో ఎట్లా మాట్లాడారో తెలియదు, కానీ 22 లక్షల కోట్ల ఉద్యోగాలు అప్పుడు అన్నారు. బై మిస్టేక్ అయితే ఒక్కొక్క పాయింట్ చెప్తాను. మిస్టేక్ అయితే అక్కడ కూర్చున్నటువంటి జర్నలిస్టు రిపీట్ చేయమంటే మళ్ళీ అదే చెప్పారు. బై మిస్టేక్ కాదు అది. ఓకే, అంటే ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్తారు కదా ఏపీ ప్రజల్ని, అలా దేశ ప్రజల్ని కూడా తీసుకెళ్లొచ్చని ఆలోచించారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రిపీట్ చేస్తూ కూడా అదేమన్నారు. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు. ఆయన చెప్పిన డేటా, ఆయన నోటితో ఆ నేషనల్ మీడియాలో ఆయన చెప్పిన డేటా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి డేటా 6,28,000 అవును జాబ్స్. ఓకే, ఇందాక మీరే చెప్పారు మండలిలో డేటా అనేది డిఫరెంట్గా ఉంది. అవును, మండలిలో రాంప్రసాద్ గారు ఆయన 5.77 lakhs అని చెప్పేసి మండలిలో చెప్పారు. అంటే వీళ్ళ మధ్యలోనే దాదాపుగా ఒక 50-60 వేల ఉద్యోగాల డిఫరెన్స్ అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళలోనే డిఫరెన్స్. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ప్రజల్ని మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే ఉద్యోగ కల్పన అని చెప్పేసి ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో నిన్న ఒక న్యూస్ అన్నది వచ్చింది, March 5, 2026. ఇందులో క్లియర్గా కొన్ని విషయాలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు రాశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కాబట్టి నేను పట్టుకొచ్చిన. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు డిక్లేర్స్ దట్ ద కోalition గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ 6.28 lakhs జాబ్స్ ఇన్ 20 months అని చెప్పేసి రాశారు. దీన్ని ఎలాబరేట్ చేశారు. ఏం చెప్పారు అంటే ఈ 6.28 lakhs జాబ్లలో ఏ ఇండస్ట్రీలో ఎలా జాబ్స్ వచ్చాయి బ్రేకప్ చేశారు. 2.48 lakhs ఇన్ MSMEs అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈ 6,28,000 ఉద్యోగాలలో 2,48,000 ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. 2,48,000. 48. ఇది నేను చెప్పట్లేదు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్తుంది. ఎంఎస్ఎంఈ. ఇక్కడ విషయం ఏంటంటే మనకందరికి తెలిసిన విషయమే, 1,500 1,500కి పైగా ఎంఎస్ఎంఈలు షట్ డౌన్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది రీసెంట్గా రాజ్యసభలో ఇచ్చినటువంటి డేటా. కొంత అటు ఇటుగా చెప్తున్నా నేను. ఎంఎస్ఎంఈలు క్లోజర్లో ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు వదిలేసి క్లోజ్ చేసి పారిపోతుంటే ఎంఎస్ఎంఈలలో 2,48,000 ఉద్యోగాలు నేను కల్పించిన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. నిజంగా ఒకవేళ మీరు ఎంఎస్ఎంఈలలో 2,48,000 ఉద్యోగాలు ఇస్తే వైట్ పేపర్ అన్నది రిలీజ్ చేయండి. అంటే మనకి ఇంకొక మార్గం కూడా ఉంటుందా సార్? పిఎఫ్ ఖాతాలు పెరగాలి కదా ఈ రాష్ట్రంలో, ఉద్యోగాలు పెరిగితే. అది కూడా ఉంది కదా, పెరిగాయా? నాకు తెలిసి అయితే పెరగలేదు సార్. అయిపోయా, క్లియర్ ఇండికేషన్ కదా సార్, క్లియర్ ఇండికేషన్. క్లియర్ గా ఏ సెక్టార్ లో ఉద్యోగం వచ్చినా పిఎఫ్ ఖాతాలు పెరగాలి. అవును, పిఎఫ్ ఖాతాలు పెరగలేదు. సరే, ఈ ఎంఎస్ఎంఈల కథ ఇట్లుంది. నెక్స్ట్ బ్రేక్ డౌన్ లో వీరు ఏం రాశారంటే 1.46 lakhs త్రూ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి రాశారు. 1,46,000 ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ లో ఇచ్చామని చెప్పేసి వీళ్ళు రాశారు. నేను ఒకటే విషయం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. స్కిల్ డెవలప్మెంట్ లో ఒకవేళ మీరు 1,46,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో 8.2% ఎట్లుంటుంది? సెంట్రల్ ఎంత? కేంద్రం యొక్క నిరుద్యోగ రేటు ఎంత అంటే 5.2. ఆంధ్రప్రదేశ్ 8.2. ఇందాకే మీరు దాన్ని విడమర్చి చెప్పారు. ఫీమేల్స్లలో 10.1%, మేల్స్లలో 7.2%. ఒకవేళ నిజంగానే మీరు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు ఇస్తే ఈ రేటు అనేది ఎట్లా పెరిగింది? విషయం ఆశ్చర్యం కలిగింది సార్. మనం ఇప్పుడు బీహార్ అంటాం. అవును, బీహార్ రేట్ ఎంతో తెలుసా? 4.8%. బీహార్లో నిరుద్యోగిత రేటా? 4.8%. ఓకే. అండ్ కర్ణాటక మన పక్క రాష్ట్రం 2.8%. ఓకే. గుజరాత్ 2.2%. ఉత్తరప్రదేశ్ సార్ అంత జనాభా ఉన్నటువంటి రాష్ట్రం 5.9%. ఒడిస్సా 4.5. మరి ఆంధ్రప్రదేశ్ 8.2%కి ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, ఇది ముందు నుంచే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచే ఉండొచ్చు కదా అనొచ్చు. ఇక్కడ ఇంకో డేటా, వైసీపీ హయాంలో ఎంత ఉండే? 4.1% ఉండే. ఇది 2023 డిసెంబర్లో రాజ్యసభలో ఇచ్చినటువంటి డేటా. వైసీపీ హయాంలో 4.1% ఉన్నటువంటి నిరుద్యోగ రేటుని సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు 8.2%కి తీసుకెళ్లారు. నిజంగా ఈ క్రెడిట్ ఆయనకి మీరు ఇవ్వరా? డబుల్ అయిందా? కరెక్ట్ గా డబుల్ అయింది సార్. 4.1 to 8.2 డబుల్ అయింది. మరి మీరు డబుల్ చేశారు. ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వరా? ఇవ్వాల్సిందే. డబుల్ చేశారు కదా, ఇవ్వండి క్రెడిట్. దీన్ని ఇది కూడా చెప్పుకుంటారేమో, వాళ్ళకి తెలియక అమాయకులు పాపం ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు, పచ్చ మీడియాలో 4.1 ఉన్నదాన్ని 8.2 చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత డబుల్ చేశారు చూసారా? అది గొప్పతనంగా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. సరే, నిజమని నమ్మేవాళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ వెళ్దాం. థర్డ్ కి 1 ఎంఎస్ఎంఈలు, 2 స్కిల్ డెవలప్మెంట్ అని, 3వది ఇల్లు 95,000 ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ద్వారా కల్పించామని చెప్తున్నారు. ఉన్న ఇండస్ట్రీలే వదిలేసి పారిపోతుంటే మొన్న నేను విన్నాను, నిజమే కదా, కోకోకోలా వదిలేస్తుందని చెప్పేసి. అవును, నిజమే కదా, నిజమే. ఉన్న ఇండస్ట్రీలే వెళ్ళిపోతున్నాయి. ఒక స్టాండప్ కామెడీలు చేసేటటువంటి వ్యక్తులు మీద ఆంధ్రప్రదేశా రూపాయికే వస్తుందంట కదా 20 ఎకరాలు అని స్టాండప్ కామెడియన్లు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేటటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పెద్ద మనిషి మీరు 95,000 ఉద్యోగాలు ఇండస్ట్రీస్ ద్వారా ఇచ్చారు. స్టాండప్ కామెడియన్లకి చెప్పండి సార్, లోకేష్ గారితో కామెడీ చేయొద్దని చెప్పండి సార్. ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది, ఆ స్టాండప్ కామెడియన్లకి చుక్కలు చూపిస్తారు దాంతో. సరే, ఆ విషయం మనం కలిసినప్పుడు చెప్దాం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా నాకు నా తల నేను దించుకోవాల్సిన పరిస్థితి. ఎవడో ఒక స్టాండర్డ్ కామెడియన్ నా రాష్ట్రం గురించి రూపాయికి 2 రూపాయలకి 20 ఎకరాలు దొక్కుతుందంట కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే నేను సిగ్గుతోటి తలదించుకుంటున్నా. నా రాష్ట్ర భూమి అంటే అంత చులకన? అదే కంపెనీ వేరే రాష్ట్రాలకు వెళ్ళి డబ్బులు ఇచ్చి కొంటది. మా రాష్ట్రంకి వచ్చేసరికి 2 రూపాయలకి నారా లోకేష్ గారు ఇస్తారు. ఆ 2 రూపాయలకి తీసుకున్నాడు కూడా ఇంటికి రావట్లేదు, వెళ్ళిపోతున్నారు. అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు? ఇది 3వది సార్. 64,000 ఉద్యోగాలు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇచ్చారు. ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇచ్చారు సార్? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏం కొత్తగా వచ్చాయి ఏమన్నా సార్? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమైనా వచ్చాయా? చూపించండి. సరే, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని వచ్చాయో చెప్పండి. రాలేదా? చూపించండి సార్, ఎన్ని వచ్చాయో దయచేసి చూపించండి. ఇందులోనే చివరిగా
గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి 30,500 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ డేటాలో ఇచ్చారు. ఓకే, ఈ 30,500 ఉద్యోగాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఈ 30,500 ఉద్యోగాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. టోటల్గా మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలలో మీరు ఇచ్చింది 15,000-16,000 ఉద్యోగాలు కూడా ఉండవు. అంతే, ఉండవు. మీరు మొత్తం ఇది ఒకటి డ్రాఫ్ట్ రెడీ చేసేసి అసెంబ్లీలో మాట్లాడి దాన్ని పేపర్లకి ఇచ్చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఇచ్చారు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు కదా. కలుపుకోండి సార్, ఎంత ఉంది కానిస్టేబుల్ ఒక 10,000 చిల్లర ఎంత ఉంది, డిఎస్సి 6,100 కానిస్టేబుల్, 6,000 చిల్లర, ఇది 470 16,000 వరకు డిఎస్సి ఉన్నాయి కదా. నేను అందుకే ఏం చెప్పా, 15,000 16,000 దాటదన్నా. ఆ రెండు కూడా నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు టైంలో ఇచ్చిన నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నోటిఫికేషన్. అందుకే అన్నా సగానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగం 22,000 పోతే అందులో ఇంక మిగిలింది 8,000. అదే సార్, ఆయన ఇచ్చింది ఏముండదు. సరే, ఓకే, మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఒకసారి ఇయర్ వైజ్ గా చూసుకుంటే 1998 నుంచి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఒకసారి డేటా చూసుకోండి సార్. 1998 నేను ప్రతి సంవత్సరం డేటా తీసుకొచ్చాను. ప్రతి సంవత్సరం ఇయర్ వైజ్ గా డేటా తీసుకొచ్చాను. ఒకసారి క్లోజ్ ఏమన్నా వస్తుంది అది. విషయం ఏంటంటే సార్, ఈయన అంటే కొంచెం డౌట్. పర్లేదు చూపించండి ప్రజలకు డేటా. మీరు ఏది మాట్లాడినా విత్ ఎవిడెన్స్, ఒక ప్రూఫ్ మన చేతిలో ఉన్నప్పుడే మాట్లాడాలి. సో అది తెలుసుకుంటారు కదా. ఈయన 22 లక్షల కోట్ల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. వేలల్లో కూడా దాటలే ఎప్పుడు. ఓకే, ఈయన 98 నుంచి డేటా ఇది. ఆశ్చర్యం కలిగేటటువంటి డేటా ఇది. ఓకే, మీరు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకుంటే 2,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 2,000 ఉద్యోగాల 5 ఏళ్ళు పరిపాలించే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం సార్, ఇదే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇంకో కాలం రాశారు, కింద ఒక లైన్ రాశారు. హీ ఎంఫసైజ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ సర్పాస్ ద ప్రీ ఎలక్షన్ ప్రామిస్ ఆఫ్ 20 lakh జాబ్స్. ఓకే, కథ పైనేమో 6,28,000 అని రాసి ఇదే పేపర్ కింద 20 లక్షలు ఇచ్చేసిండి అని చెప్పేసి రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్. అయిపోయిందా? సర్ప్రైజ్, ప్రీ ఎలక్షన్ ప్రామిస్ సర్ప్రైజ్, ఇది రాసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి ఎవరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసినటువంటి రాతలు. అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఏ ప్రజల్ని ఇంకా ఏ దుస్థితికి తీసుకెళ్తారు? ఈ రోజు ప్రభుత్వం ఎవరికైనా అప్పు ఉన్న పరిస్థితి చూసారా? ప్రజలకి అప్పు ఉన్న పరిస్థితులు చూసారా వేరే రాష్ట్రంలో? ఈ రోజు ప్రజలకి ప్రభుత్వం అప్పున్న రాష్ట్రం అట్లెట్లుంటది? ఉండదు. మన దగ్గర ఉంది సార్. ఇందాక మీరే చెప్పారు 71,000 72,000 ఇవ్వాలి ఒక నిరుద్యోగికి. ప్రతి నిరుద్యోగి ఇంట్లో కూర్చొని ఈ రోజు 72,000 రూపాయలు ప్రభుత్వం అప్పు పడదు. మీకు నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి, మీ అప్పుని మీరు వసూలు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళేమి తప్పడగట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ అడుగుతున్నారు. ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. 21,600 కోట్ల రూపాయలు నిరుద్యోగులకి అప్పు పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దీన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? ఒకవైపు ఇది ఉంటే మరొక వైపు అసెంబ్లీలో నిలబడి, మండలిలో నిలబడి, మీడియా ముందు నిలబడి, ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అరే అక్కడికెక్కడికో వెళ్తారు, అదేదో కంపెనీలతో ఎంఓయూలు అయినాయని. ఎంఓయూలు ఏముంది సార్? కేసీఆర్ గారు చెప్పలా? ఇంట్లో పనులతో ఎంఓయూలు చేసుకోవచ్చు. కేసీఆర్ గారు చెప్పిండా లేదా? ఆయన ఒక స్థాయి ఉన్న నాయకుడే కదా. పని మనుషులతోటి ఎంఓయూలు చేసుకున్నటువంటి దారుణాలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాంటిది మీరు ఎంఓయూలు చూపించి 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి, నూడిల్స్ బండ్లు నడిపే చైనా వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కూడా సూట్లు బూట్లేసి సంతకాలు పెట్టించుకుని ఫోటోలు దిగారని మన వల్ల అనలేదు. కేసీఆర్ గారు అన్నారు. మరి ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుంది. రైట్ వెంకటరెడ్డి గారు, 6,28,327 ఉద్యోగాలు సార్ 20 నెలల్లో ఇచ్చేశారు సార్. మొత్తం ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సార్. ఆ ప్రామిస్ కూడా త్వరలో నెరవేరుస్తారేమో అనిపించేంతలా చాలా వేగంగా కదులుతోంది ఈ ప్రభుత్వం. ఎనీ డౌట్? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అబద్ధాల రాయుడా ఓ చంద్రబాబు నాయుడు అని అంతకుముందు పాట ఉండేది. ఈయనేమో అబద్ధాలు ఆడుతుంటే వీళ్ళ ఫ్యాక్టరీ మొత్తం అంటే 164 మంది కూటమిని ఒక ఫ్యాక్టరీ అనుకుంటే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో కానీ ఏ రాష్ట్ర శాసనమండలిలో కానీ ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. నోరు తెరిస్తే అబద్ధం. చంద్రబాబు నాయుడు గారికి ఏదో మునిశాపం ఉంది, ఆయన నిజం చెబితే ఆయన తలకాయ ముక్కలైద్దని ఏదో శాపం ఉందని అనేవాళ్ళు. ఆయన అందుకనేనేమో ఒక్కటంటే ఒక నిజం చెప్పడం. 23.5 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని ఒకరోజు,
ఒకరోజు ఏమో 6.5 లక్షల కోట్లని ఒకరోజు 5.5, ఇంకో రోజు 2 లక్షలు, ఇంకో రోజు 10 లక్షల ఉద్యోగాలు. సేమ్ అప్పుల మీద కూడా అసెంబ్లీ సాక్షిగా నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీనా లేదంటే కూటమి ఎమ్మెల్యేల అబద్ధాల ఫ్యాక్టరీనా? ఒక్కదాని మీద అంటే ఒక్కదాని మీద నిజం చెప్పారా? తిరుమల అంశం కావచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద కావచ్చు, లేదంటే లడ్డూ మీద కావచ్చు, పథకాల మీద కావచ్చు, అభివృద్ధి మీద కావచ్చు, పచ్చి అబద్ధాలు వీళ్ళు ఈ అసెంబ్లీలో చెప్పినాయండి. ఉద్యోగాల మీద కావచ్చు, అప్పుల మీద కావచ్చు, బడ్జెట్ మీద కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే హెరిటేజ్ ఇందాపూర్ బంధం గురించి కావచ్చు, అన్ని పచ్చి అబద్ధాలు కదా, ఒకటన్నా నిజం చెప్పిందన్నా. ఇప్పుడు మీరు అన్నట్టుగా దీనికి వెళ్ళే ముందు ఒక చిన్న అంశం, నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఈ రోజు కాకపోతే రేపైనా అనేది ఎవరికైనా తెలిసినటువంటి నిజమే. దానికి నాకున్నటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నుంచి అందినటువంటి సమాచారం. మొన్న పయ్యావుల కేశవ గారు ఫిబ్రవరి 5, 2026 మొన్న ప్రెస్ మీట్ పెట్టారు 9 మందితో కలిపి. మీకు గుర్తుంటుంది, మొత్తం 9 మందితో కలిపి, మెయిన్ దాంట్లో పయ్యావుల కేశవ గారి. ఆ రోజు ఆయన స్టేట్మెంటు, జంతు కొవ్వుతోనే ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్స్, మోనోగ్లిజరైడ్స్ ఉత్పత్తి, కొరియా నుంచి ఆయా రసాయనాలు దిగుమతి చేశారు మంత్రి పయ్యావుల. ఇది ఎందుకు చెబుతున్నాను ఈరోజు అంటే, అంశం కాకపోయినా 5వ తారీఖు ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, 5వ తారీఖు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వగానే 5వ తారీఖు సాయంత్రం ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఇమీడియట్గా ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టినాయి అనేది విశ్వసనీయ సమాచారం. ఎమ్మంటే 6వ తారీఖు తిరుమల వెళ్ళిపోయి 6వ తారీఖు నైట్ అక్కడ స్టే చేసి 7వ తారీఖు ఉదయం దర్శనం చేసుకున్నటువంటిది తిరుమలలో మంత్రి పయ్యావుల కేశవ్. తెలుసు దర్శనానికి సడన్ గా, ఇది ముందు ఫిక్స్ చేసింది కాదు, సడన్ గా ఆయన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈరోజు చర్చించుకున్నటువంటి పరిస్థితి. అందుకనే చాలా మంది ఎమ్మెల్యేలు ఎక్కడ నోరు తెరిచి దీని మీద మాట్లాడట్లా. ఈవెన్ లోకేష్ కూడా చాలా తగ్గించేశాడు, అబ్జర్వ్ చేయండి. ఎవరు జంతువులు కొవ్వని మాట్లాడట్లా. అవును, ఎందుకంటే ఇదే చాలా మంది ఇళ్లలో తెలుగుదేశం పార్టీ మంత్రుల ఇళ్లలో కూడా చెబుతున్నారన్న, మీరు దేవుడి గురించి చెప్పుకుంటే మీ పదవులు సంగతి దేవుడు అడుగు, మీరు ఉంటారో లేదో గ్యారంటీ ఉండదు, దయచేసి మాట్లాడొద్దని ఇళ్లలో వాళ్ళ పిల్లలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా దయచేసి తిరుమల లడ్డులో కల్తీ అని, రసాయనాలని, దున్నపోతుకోవని, మీ బొందలోకోవనే మాటలు ఇంకా తగ్గిస్తే మీకు మనుషులుగా ఏదైతే బయలు కడతారు. ఎందుకంటే దేవుడితో పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త. ఇది చెప్పదలుచుకున్నటువంటి అంశం. 2 అసలు టాపిక్ లోకి వస్తే ఉద్యోగాలకు సంబంధించి ఇందాక పాషాన్న చాలా వరకు కవర్ చేసి చెప్పారు. ఉద్యోగాలు 6,28,327 ఉద్యోగాలు కేవలం 20 నెలల్లో ఇచ్చామని చెప్పి మన అబద్ధాల రాయుడు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్మెంట్. దాంట్లో చూస్తే ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు ఇచ్చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఎంఎస్ఎంఈ యూనిట్లు 18 నెలల్లో 3,041 ఎంఎస్ఎంఈలు మోతా అని చెప్పి రాజ్యసభలో మొన్నే, సార్ ఎక్కువ రోజులు కూడా గ్యాప్ లేదు, రాజ్యసభలో మొన్న 25/1/2026 రాజ్యసభలో 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,041 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. ఉపాధి కోల్పోయిన వారు 39,327 మంది. 4 ఏళ్లతో పోలిస్తే 7 రెట్లు ఉపాధిని దెబ్బతీసిన ఎంఎస్ఎంఈ రంగం. కేంద్ర ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ జితన్ రామ్ మాంగి స్వయంగా రాజ్యసభలో వెల్లడించారు. ఏదైతే ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికో భిక్షగాడు తయారవుతున్నారన్న ఎంఎస్ఎంఈ సంఘాలు. ఇంటికొక పారిశ్రామికవేత్త కాదు చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన 18 నెలలు, నేను 20 నెలల సంగతి చెప్పట్లా, మన దగ్గర ఉన్న డేటా 18 నెలలు రాజ్యసభలో, ఈయన ప్రభుత్వమే కేంద్రంలో కూడా పైన. ఈ రాజ్యసభలో 3,041 ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి. 39,327 మంది, అంటే 40,000 మంది ఉపాధి కోల్పోయారు కేవలం ఎంఎస్సీ రంగంలో ఈయన వచ్చిన తర్వాత 18 నెలల కాలం, అంటే 1.5 year లో. మరి ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,000 ఉద్యోగాలు ఎట్టు వచ్చినాయి? పోయిన ఉద్యోగాలు 40,000 కనపడుతున్నాయి. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగు, అంటే ఇది అబద్ధం అని. 2 స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి 1,46,627 మంది అంట. ఏడ ట్రైనింగ్ ఇచ్చారు? స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇది ఎక్కడ ఉద్యోగం ఇచ్చారు? ఇది పలానా దగ్గర ఇచ్చామని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయమండి. 3 ఇండస్ట్రీస్ ద్వారా 95,000 ఉద్యోగాలంట. ఏ ఇండస్ట్రీ వచ్చింది? ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఒకసారి చూద్దాం సార్. మీకు కప్పం కట్టలేము, మీ బెదిరింపులు భరించలేము, మీ భూములొద్దు, మీ రాష్ట్రానికి ఒక దండం, మీ ప్రభుత్వానికి 100 కోటి దండాలు. నేను చెప్పట్లా, మొన్న స్వయంగా 4 కంపెనీలు ఈ ఫిబ్రవరి నెలలో 4 కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఒకటి హిందుస్థాన్ కోకోకోలా 1,200 కోట్లు పెట్టుబడి పెడతానని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 ఫిబ్రవరి 7న అనకాపల్లి జిల్లా రాంబెల్లి వద్ద 1,200 కోట్ల రూపాయలతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు 50 ఎకరాలు భూమిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తే, ఇప్పుడు ఏదైతే వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయి మీ భూములు కూడా వెనక్కి తీసేసుకో, మీ భూములు మాకు అవసరం లేదని చెప్పి మొహం మీద కొట్టెళ్ళారు. ఏది? హిందుస్థాన్ కోకోకోలా. 2 ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లె వద్ద 70.71 ఎకరాల్లో 3 దశల్లో 1,446 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినాక
ఏదైతే 2024 ఆగస్టు 30న ఒప్పందం కుదుర్చుకున్నారు. 2.5 కోట్లు కూడా డబ్బులు కట్టారు ప్రభుత్వానికి. Okay. వడ్డీ కూడా వెనక్కి ఇచ్చేయమని చెప్పారు, వడ్డీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేసింది. ఏది ఇప్పుడు మేము పెట్టాం ఇక్కడ మీ రాష్ట్రంలో అని చెప్పి. కేవలం అక్కడ ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ దగ్గర లంచాలు, వాటాలకు సంబంధించి. నెంబర్ 3 వచ్చేటప్పటికి జూపిటర్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లి జిల్లా రాంబల్, ఇది కూడా 2700 కోట్ల పెట్టుబడి, 142 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒప్పందం గుర్చుకొని మళ్ళీ మాకు వద్దని మహాన్ కొట్టెళ్ళారు. నెక్స్ట్ 4 జిన్ఫ్రా ప్రెసిషన్స్, ఇది 1150 కోట్లు పెట్టుబడి, వీళ్ళకైతే 8.3 లక్షలకి ఇచ్చారు ఎకరం అక్కడ అనంతపురం దగ్గర. అవసరం లేదని చెప్పి మహాన్ కొట్టెళ్ళారు. ఎక్కడ మరి ఇండస్ట్రీల ద్వారా ఉద్యోగాలు? ఇది ఒక్కటి కాదు సార్, వీళ్ళకి సంబంధించి మీరు చూస్తే ఏదైతే వీళ్ళ కంపెనీలు వెళ్ళిపోయినాయి అంటానికి మీరు చెట్టినాడు సిమెంటు, భవ్య సిమెంటు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. చెట్టినాడు, భవ్య వీళ్ళందరూ వాళ్ళందరూ మూసేశారు అప్పుడు ప్లాంట్ని, ఎర్రపతినేని శ్రీనివాసరావు గురజాల ఎమ్మెల్యే వల్ల. అలానే బీజేపీ హెచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అప్పుడు లేఖీ చాస్ట్లో స్కిట్ వేశాడు, గుర్తుంది కదా లాస్ట్ ఇయర్. ఆ లేఖీ చాస్ట్లు వేసిన ఎమ్మెల్యే ఈయన యూబీ యునైటెడ్ బెవరేజెస్ సంబంధించి ఏదైతే యూబీ బీర్ల కంపెనీకి బెదిరిస్తే నెలకు నాకు 1.5 కోటి కావాలని డిమాండ్ చేస్తే వాళ్ళు మీకు దండం అయ్యా, మీ ప్రభుత్వానికి ఓ దండం, మీ రాష్ట్రానికి ఓ దండం అని దండం పెట్టినటువంటి పరిస్థితి. రాయలసీమలో మీకు థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి బూడిద కోసం ఎమ్మెల్యేల మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదిరానంటే బాహాబాగి దిగిని మనం చూసాం. ఎట్టొస్తారండి ఇవన్నీ కళ్ళ కింద కనపడుతుంటే? 2 అంటే పరిశ్రమల గురించి చెప్పాలి కాబట్టి ఇక్కడ ఇది చూడండి సార్, ఇది ఈనాడు పేపర్లోనే, మాటల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మీరు నవ్వుకోవద్దు సార్, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న రైస్ మిల్లు పెట్టుకోవాలంటే 37 రకాల అనుమతులు కావాలంట. రైస్ మిల్లు పెట్టుకోవాలంటే 5 లక్షలు లంచం కట్టాలంట. నేను రాయలా, ఈనాడు కిరణ్ ఆ రోజు కొద్దిగా మంచి అన్నం తిని మంచి ఇష్టంగా రాశాడు. ఆ నెలకు టయానికి అందినట్లేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఎప్పుడన్నా ఒక రోజు నిజం చెప్పినప్పుడు నిజమని చెప్పాలి. ఒక చిన్న రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు వివిధ శాఖల నుంచి 37 రకాల అనుమతి పొందాల్సి వస్తుంది. ఏదైతే ఆన్లైన్ లో చేసినా కార్యాలయాలకు వెళ్ళి కలిసిన తర్వాతే ముందుకెళ్తున్నాయి ఫైళ్లు. తనిఖీల పేరుతో 5 లక్షలు మామూలు ఇవ్వాల్సి వస్తుందని. ఒక రైస్ మిల్కే 37 రకాల అనుమతులు తీసుకొని ఇవ్వటం లేదంటే ఇంకా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేదంతా అబద్ధమనే కదా. 2 నిరుద్యోగ రేట్లు ఇందాక ఆల్రెడీ చెప్పారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పడానికి క్లియర్ గా వీళ్ళు చెప్పినాయి సార్. మొత్తం ఇంకొకటి అంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూద్దాం, 20 నెలల కాలంలో 6,28,327 ఉద్యోగాలు ఇచ్చారని. అంటే నెలకి ఎన్ని? 31,416 అంట. నెలకి 31,416. ఈ రోజు ఇచ్చిన ఉద్యోగాలు 1,147. ఈ గంట మన బిగ్ డిబేట్ లో 43 నుంచి 44 ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎంత? 43 నుంచి 44 ఉద్యోగాలు, మినిమం 43, మాక్సిమం 44. అరే నమ్మటానికన్నా కొద్దిగా సిగ్గు. ఈ గంటలో ప్రజలు నవ్వుకుంటారు, మొహాన ఓత్తారన్న కనీసం సిగ్గు కూడా లేకుండా లక్షల కోట్లు పెట్టుబడి, లక్షల ఉద్యోగాలు, మీ బొంద ఉన్న 4 లక్షల ఉద్యోగాలు పీకి పరేశారు. అప్పులు అయితే కనిపించాయి కానీ ఉద్యోగాలు సార్ అప్పులేమో 3,28,000 కోట్లు 20 నెలలకి, నెలకు 16,400 కోట్లు, రోజుకి 546 కోట్లు, గంటకి 22 నుంచి 23 కోట్లు. ఇది ఫిక్స్, ఇది అఫీషియల్ లెక్క ఉంది. ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ రోజు మనం చూస్తానే ఉన్నాం. మంగళవారం అప్పుల వారం ప్రభుత్వం కాబట్టి ఇది లెక్క ఉంది. మరి ఉద్యోగాలు చూడండి ఎంత దొరికిపోతారో. ఒక గంటకి మన బిగ్ డిబేట్ 7 to 8 మధ్య 43 నుంచి 44. రాత్రి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడు కూడా ఈ గంట 44 ఉద్యోగాలు ఇచ్చేసాక లేసాడు, మళ్ళీ మెలుకు రాగానే ఈ 2-3 గంటలకు కలిసి 90 ఉద్యోగాలు ఇచ్చేసాక మరి నవ్వుకుంటారన్న కనీస సిగ్గు లేకుండా 4 లక్షల ఉద్యోగాలు పీకేశారండి. వీళ్ళు వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు పీకేసి కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఈ రోజు నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంటే సిగ్గు లేకుండా అసెంబ్లీలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ అమ్మంటే మంత్రి 5 లక్షలు చేంజ్, సీఎం 6 లక్షలు చేంజ్, మంత్రి 5 లక్షలు చేంజ్, సీఎం కొడుకేమో 2 లక్షల ఉద్యోగాలు. ఇది తెలియట్లేదు నిజంగా అబద్ధాలని. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వ ఉద్యోగాలే 30,500 ఇచ్చామని అంటున్నారు, ఓవరాల్ 6,28,327 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎందుకు ఇంత అనుమానం వస్తోంది? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, ఆయన వచ్చాక పరిశ్రమలు భారీగా వస్తున్నాయని చెప్తున్నారు, పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తోంది అంటున్నారు, ఉద్యోగాల కల్పన చాలా అద్భుతంగా జరిగిపోతోంది అంటున్నారు. అయినా మీకెందుకు, మీ పార్టీ నాయకులకి ఇంత అనుమానం? సార్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్ ఇప్పుడు మీరు ఓ బ్యానర్ వేస్తున్నారు, వెన్నుపోటుకు పేటెంట్ అతనే. ఎవరు సార్ ఆయన? తెలుస్తుంది కదా, ఎవరైనా తెలియదు. ఆయనే కదా. వెన్నుపోటు అంటే ఎవరు గుర్తొస్తారు మీకు తెలుసు కదా సార్. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు. మనకు తెలిసి ఇప్పటి వరకు మనకు తెలిసిన వెన్నుపోట్ల గురించి చెప్పాలంటే రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు, మహిళలకి వెన్నుపోటు పొడిచాడు, ఉద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ నమ్మిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ బామర్దికి వెన్నుపోటు పొడిచాడు.
ఇవన్నీ సాధారణమైనటువంటి వెన్నుపోట్లు సార్. దేవుడు పవిత్రతకే పొడిచినప్పుడు ఇది దేవుడు పవిత్రతకు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఇది కూడా సాధారణమే సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటివి, ఉండే వస్తువుని ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఆ విధంగా రామారావుకి వెన్నుపోటు పొడిచారు, రామారావు ఉన్నాడు పొడిచారు, అది ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా అన్నీ కూడా ఉన్నట్టువే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఒక వెన్నుపోటుకి తెరలేపాడు సార్. మీరు ఈరోజు పేపర్లో చూసారంటే ఈ మనం ముగ్గురు ముద్దు మూడో బిడ్డ కంటే 25,000 రూపాయలు ప్రోత్సాహకం. అవును, వాళ్ళ పేపర్లోనే. అవును, మూడో బిడ్డ పుడితే నెల 1,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తా అంటే ఇంకా పుట్టబోయే వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా పుట్ల వాళ్ళు ఇంకా భూమి మీదకి హామీ ఇచ్చేసాడు. భూమి మీదకి రాని వాళ్ళకి సైతం హామీలు ఇచ్చి వెన్నుపోట్లు పొడుస్తున్నాడు. మోగ జీవాలకు సైతం వెన్నుపోటు పొడిచాడు సార్. జీవాలకి ఏం చేశారు సార్? పశు హాస్టల్స్ కట్టిస్తా, పశు హాస్టల్స్ కట్టిస్తారని నోరు లేనటువంటి మూగ జీవాలకి సైతం వెన్నుపోటు పొడిచాడు. మనుషులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే పర్వాలేదు, మూగ జీవాలకు వెన్నుపోటు పొడిచాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పవిత్రతకే వెన్నుపోటు పొడిచాడు. అసలు భూమి మీదకి రానిటువంటి ఈ యొక్క పసిబిడ్డలు ఇక పుట్టనటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కదా? ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు మీరు చూసారంటే సార్, అతను ఏది చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా దాన్ని మూకమ్మడిగా జనాల్లోకి తీసుకుపోవడానికి ఒక సమూలమైనటువంటి పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఈ వ్యవస్థ వల్ల ఈ యొక్క వెన్నుపోట్లను ఏ విధంగా ఒక క్లాసిఫైడ్ మేనర్లో రైట్ రాయల్గా ఒక అచ్చేసి మరీ ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం కాకపోయినా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి సార్. చెప్పండి. మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది సార్. ఆ వ్యవస్థలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్ళని ఎంత తీర్చిదిద్దాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉండేటువంటి బోర్డులు కానీ, క్లాస్ రూమ్స్ కానీ, బెంచ్లు కానీ, ఉన్నటువంటి కరికులంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, బైజూస్ యాప్తో ట్యాబులు కానీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెని కానీ, జగనన్న విద్యా కానుక కానీ, వసతి దీవెని కానీ, ఇటువంటి కార్యక్రమాలు మనము కూడా చెప్పలేనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తే మేము చెప్పుకోలేకపోయాం సార్. అవును, చెప్పుకోలేకపోయాం. అసలు ఎవరు ఏందనేది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏమైనటువంటిది మేము చెప్పుకోలేకపోయాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు సార్ విద్యా వ్యవస్థలో. అదేంటంటే ఒక ఇది సార్, ఇది ముస్తాబు అనేటువంటి కార్యక్రమం తీసుకెళ్ళాడు. ముస్తాబు కార్యక్రమం అంటే ఏంటో తెలుసు సార్ మీకు? ప్రతి క్లాస్ రూమ్లో ఒక దువ్వాన, ఒక అద్దం, ఒక పౌడర్ డబ్బా, ఈ 3 మాత్రం పెడతారు ఒక క్లాస్ రూమ్లో. ముస్తాబు కార్యక్రమం ఈ 3 క్లాస్ రూమ్లో పెట్టి ఆ కార్యక్రమాన్ని ముస్తాబు అనేటువంటి పేరు పెట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని పత్రికల ద్వారా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియకి ఈ ముస్తాబు కార్యక్రమానికి ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కట్టినట్టుగా, కంటికి కనబడినట్టుగా ఈ వ్యవస్థల్ని తీర్చిదిద్దాడు, ఉద్యోగాలు కల్పించాడు. ప్రతి ఊరికి వెళ్తే కూడా ఒక 10 మంది ఒక సచివాలయం మాదిరి పనిచేసేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ కనబడుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక సామాన్యుడికి, చదువుకున్న వాడికి కాదు సార్, ఒక సామాన్యుడికి చదువు సంతకం కూడా పెట్టలేనటువంటి ఒక వ్యక్తికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇవి 10 ఉన్నాయి మా ఊర్లో అనేటువంటి మాదిరిగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చారు. వాళ్ళ టాయిలెట్ల దగ్గర ఏదో వాళ్ళ కాపలా సార్, వాళ్ళు ఇప్పుడు 80 మంది చచ్చిపోయారు సార్ సచివాలయంలో ఉద్యోగులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఈ సచివాలయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని వాళ్ళని టార్చర్ పెట్టి టాయిలెట్లు గడిగించి వాళ్ళ మీద చేయలేనటువంటి కార్యక్రమాలు చేసి ఒక నిందితులకు టైం లేకుండా వాళ్ళని 80 మంది ఆత్మహత్య చేసుకున్నారు, చచ్చిపోయారు. వాళ్ళు 40 మంది హార్ట్ అటాక్. రీసెంట్గా 3 చచ్చిపోయారు సార్ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు. ఇది చంద్రబాబు నాయుడు చేసేటువంటి దారుణం. మీకు ఉద్యోగాలు పెరికేస్తే కూడా పర్వాలేదు, ఉద్యోగులను చంపేస్తున్నాడు. ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్లో ఎంతమంది 18,000 ఉద్యోగాలు తీసేశాడు. బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న కొత్త ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాలంటీర్ని మీరు సీట్ ఎత్తుకుంటండి అన్నారు సార్ ఒక మంత్రి గారు. నేను మీకు 5,000 ఇస్తున్నారు, 5,000 చాలదు, నేను 10,000 ఇస్తాను. మన గవర్నమెంట్, మన ప్రభుత్వం రాగానే మీకు 10,000 ఇస్తాను, 10,000తో మీరు ఉద్యోగంలో వచ్చిన తర్వాత మీరు స్వీట్ బాక్స్ నా ఇంటికి తీసుకురండి అన్నాడు. ఈ రోజు స్వీట్ ఏ స్వీట్ బాక్స్ తింటాడో ఆ రామానాయుడు గారు మనకు అర్థం కావట్లేదు. ఎక్కడ పూతరేకులు అందరికీ పూతరేకులు యాడ్ ఉంటాయి సార్. మా ఊర్లో పూతరేకులు ఎక్కడ ఉంటాయి? ఆ ఎండ ఉంటాయి పూతరేకులు. మా ఊర్లో ఉండే స్వీట్ ఎత్తుకొని పోవాలి ఆయనకి. కాబట్టి అందరికీ పూతరేకులు దొరకు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది సార్.
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టుకొని ఈరోజు అందరం ఎక్కిస్తున్నానని చెప్పి పత్రికా మూలంగా ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడుకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. 23 లక్షల కోట్ల పెట్టుబడులు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? తద్వారా 22 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? అంటే ప్రపంచం అంతా కలిపితే కూడా 800 కోట్లు ఉన్నారు సార్ జనాభా. 800 కోట్లు ప్రపంచ జనాభా ఎత్తుకుంటే నువ్వు 22 లక్షల కోట్ల రూపాయల ఉద్యోగాలు నువ్వు ఎవరికి ఇస్తావు? ప్రపంచానికి అంతా కూడా అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఒక వ్యక్తికి 2600 ఉద్యోగాలు ఇస్తున్నావు. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి ఇచ్చినా కూడా 2600 ఉద్యోగాలు ఒక వ్యక్తికి ఇవ్వాలి. ఒక వ్యక్తికి 2600 ఉద్యోగాలు. ప్రపంచంలో ఉండేటువంటి చీమలు, దోమలు, ఈగలు, నల్లులు, బల్లులు అన్నిటికీ ఇచ్చినా కానీ ఉద్యోగాలు ఇంకా మిగిలిపోతాయి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతిదీ ఇంకొకటి సార్, ఇంకొక చిన్న విషయం సార్, సందర్భం కాకపోయినా సరే చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి ఒకే విధానం ఫాలో చేస్తున్నారు సార్. లాస్ట్ టైం పాతకాలంలో శ్రీశ్రీ గారు చెప్పేవారు సార్, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఏది కవితకు అనర్హం అంటారు. ఆయన శ్రీశ్రీ గారు చెప్పారు. ఈయన బడి, గుడి, అదేవిధంగా సభలు ఏవి కూడా ఈ యొక్క దొక్కు తిరుగుడు రాజకీయానికి అనర్హం అనే మాదిరిగా ఈరోజు సభలు నడిపిస్తున్నారు. నిజంగా సార్ ఒక సభలో చైర్మన్ గారిని కుల ప్రస్తావన చేశారంటే నిజంగా ఎంత ఘోరమైనటువంటి రాజకీయ పరివర్తన ఈరోజు రాష్ట్రంలో ఉంది సార్. అసలు పేరు కూడా పెట్టి సంబోధించకూడదు చైర్మన్ని. అధ్యక్ష అనకుండా పేరు పిలువబడేటువంటి ఒక సాంప్రదాయం ఉండేటువంటి ఒక దాన్ని, ఆయన కులాన్ని, ఆయన మతాన్ని ప్రస్తావించి ఏ దిశకు తీసుకెళ్తున్నారు సార్. సార్ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు మామూలుగా ఈ యొక్క చర్చ జరిగేటప్పుడు ఏదైనా అపశృతులు జరిగితే దాంట్లో నుంచి రికార్డుల నుంచి తొలగించాలంటారు సార్. ఎందుకు తొలగించాలంటారంటే అప్పుడు ఏ విధమైనటువంటి ప్రత్యేక ప్రసారాలు లేవు కాబట్టి రికార్డు అక్కడే ఉంటుంది కాబట్టి, ఒకటే ఉంటుంది కాబట్టి భావితరాల్లో వచ్చేటువంటి ఈ నాయకులంతా కూడా ఆ రికార్డులు వినకూడదని తొలగించాలంటారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు సార్. ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి, మీడియా ఉంది, సోషల్ మీడియాలో ఉంది. ఇది మాట్లాడినటువంటి మాట కోట్ల దగ్గర రికార్డు చేయబడి ఉంటుంది. తొలగించినా కూడా పోదు సార్. ఇది క్షమాపణ చెప్పినా కూడా పోదు. కానీ దీనికి ఏ శిక్ష వేయాలో శిక్ష వేసి ఆ శిక్షను కూడా ఆ రికార్డులో పొందుపరచాల్సిన అవసరం ఉంది సార్. ఇటువంటి రాజకీయ నాయకులకి శాశ్వతంగా రాజకీయాల్లో ఉండకుండా ఒక జీవోని తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా ఇటువంటి జీవోలు రావాలి సార్. రైట్ పాషా గారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇప్పుడు రోడ్డు మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ వెపన్స్, ఇది కాన్స్టిట్యూషన్ మనకిచ్చినటువంటి హక్కు. ఆర్టికల్ 19(1)(b). వాళ్ళు పీస్ఫుల్గా, శాంతియుతంగా వాళ్ళు ఒక ఆందోళన అన్నది చేస్తున్నారు. వాళ్ళని దుర్మార్గంగా, దారుణంగా రేపొద్దున మనం కలుద్దాము, కూర్చొని మాట్లాడుకుందాము అని ఒక రోజు ముందు రాత్రి దారుణంగా పోలీసులను పెట్టి జంతువుల్లాగా అలాగా ఈడ్చుకుంటూ వెళ్ళారు. అది వాళ్ళ రైట్ని మీరు కట్టెలు చేశారు. కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు అది. అండ్ ఇంకో విషయము, వాళ్ళు ఎందుకని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీలని ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా మీరు చెప్పారు, అధికారంలోకి వచ్చి 21 నెలలు అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేస్తారు? అప్పుడెప్పుడో ఏదో ఇచ్చారు కదా 10,000 రూపాయలు, అది పసుపు కుంకుమ అని. రేపు పొద్దున ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారా సార్? ఉప్పు కారం ఇస్తారేమో. అదే చెప్తున్నాను. ఏంటి దారుణం అని చెప్పేసి పాపం వాళ్ళు అడిగి చివరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఈరోజు ఆందోళనకు దిగితే మహిళలు అని కూడా చూడకుండా దారుణంగా లైట్లు కట్ చేసి కంచెలు వేసి వాళ్ళని దారుణంగా ముసుగులేసి పిన్నులతో గుచ్చి అక్కడి నుంచి లేపారండి. ఎక్కడ? అదే సార్ వాళ్ళు చెప్తున్నారు. ముసుగులేసి కొట్టడం ఏంటి సార్? మనం చెప్పట్లే, వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. ఒకవైపు ఆ పరిస్థితులు ఉంటే మరొక వైపు ఒక మంత్రి గారు అసెంబ్లీలో నిలబడి ఏం మాట్లాడతారండి? ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు. నిజంగా మంత్రి గారు ఏమీ జరగకపోతే చాలా మంచిదే, మీరు వెళ్ళి మాట్లాడారా వాళ్ళతోటి? మరి ఇలాగ మాట్లాడే వాళ్ళు మహిళలందరూ వీళ్ళెవరు? వీళ్ళు అంగన్వాడీలే కదా. వీళ్ళు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కదా చెప్తున్నది. మీకు వినబడట్లేదా? మీరు సోషల్ మీడియా చూడట్లేదా? లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడట్లేదా? సరే, మీ పచ్చ మీడియా అంటే చూపించదు, అది వేరే సంగతి. అప్పుడప్పుడు పనికొచ్చే మీడియా అన్న చూడండి. దానివల్ల మనకి ఒక ఆలోచన అన్నది పెరుగుతుంది. ఎంత దారుణం సార్! ఒకవైపు జరుగుతూనే ఉన్నది, మరొక వైపు మంత్రి గారు లేచి ఆమె కూడా మహిళలకి జ్వరాలు వస్తే మాకు వస్తుంది కదా, వాళ్ళకి వస్తే ఏమైందని అడిగారు మేడం గారు. వీళ్ళ గురించి ఏం పట్టించుకుంటారు? అంటే బాధ్యత లేనటువంటి వ్యక్తులు ఇలాగే మాట్లాడతారు. బాధ్యత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కన్నీళ్లు పెట్టుకుంటారు. ఏమి చేయగలమో అది మొత్తం చేస్తారు. ఏమీ చేయలేని స్థితిలో అట్లీస్ట్ మనుషులుగా మనం పుట్టినందుకు
కన్నీళ్ళు వస్తాయి మనకి. ఎస్ నిజంగా మొన్న ఒక వీడియో చూశానండి జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ చిన్న పాప చూసే ఉంటారు మీరు. నాకు ఒకవైపు సరే ఓకే ఆనందం వేసింది, నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన. నాయకుడు అంటే అవును వస్తుంది జ్వరం నేనేం చేయను అనేటోళ్ళు నాయకుడు కాదు, ఏ స్థితిలో అయినా సరే నేనేం చేయగలను అని ఆలోచించేవాడు నాయకుడు. మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు అమ్మఒడి అన్నటువంటి ఆలోచన పుట్టలేదు అంటే నాయకుడి గుణాలు మీరు లేనట్టే కదా. అంతే కదా, నాయకుడి గుణాలు లేవు మీకు. నెక్స్ట్ వచ్చేసి కాపీ పేస్ట్. ఇది లోకేష్ గారికి పుట్టినటువంటి ఆలోచన అని మీరు చిన్న పిల్లలకి బళ్ళో స్కూల్లో కూర్చొని మీరు అబద్ధం చెప్పిస్తున్నారు. ఆ పిల్లలకి అబద్ధం చెప్తున్నారు. లోకేష్ గారికి పుట్టిన ఆలోచన బడిలో చెప్పొద్దు, బయటకన్నా పిలిచి చెప్పండి. నిజంగా దారుణం. బడి అంటే గుడితో పోలుస్తాం సార్. ఆ గుడిలో కూర్చునే మీరు సరే ఓకే తిరుమలలో ఇంత పెద్ద అబద్ధాలు జరుగుతున్నప్పుడు ఇక బడిలో చెప్పడం పెద్ద విషయం కాదు. గుడిలోనే చెప్పినప్పుడు బడిలో చెప్పడానికి నిజంగా దారుణం సార్. ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాలా. రాజశేఖర రెడ్డి గారికి అంటే ముందు ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళా 2 సార్లు చేసిండు, మళ్ళా ఆ ఆలోచన రాలా. జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు వయసు ఉన్నటువంటి ఒక నాయకుడు, ఆ కొడుకు వయసున్న నాయకుడికి వచ్చినటువంటి ఆలోచనలు నాకు రాలా. ఎందుకు రావట్లేదు తెలుసా మీకు? ఆలోచనలు రావాలంటే ప్రజలకి మంచి చేయాలి, మంచి చేస్తున్నామని చెప్పేసి మోసం చేయదు. మనసు ఉండాలి, ఫస్ట్ మనసు మంచిగా ఉండాలా, మనం చేయాలన్నటువంటి సంకల్పం ఉండాలి. ఈ 2 ఉంటే ఆలోచనలు వాటంతా అవే వస్తాయి. కానీ మోసం చేసేయాలి, పక్కోడిది కాపీ చేసి పేస్ట్ చేసేయాలి అన్నటువంటి ఆలోచనలు వస్తే ఎప్పుడు కూడా రాజకీయాలు నడిచినాయండి, అప్పుడు నడిచినాయి. ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు రాజకీయాలు నడవవు. ఒక్క సెకండ్లో మీరు ఇక్కడ తుమ్మితే అక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్, మీరు ఇక్కడ దగ్గితే అక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్. అందుకే కొంత ఆలోచించి ప్రజలకి ఇచ్చిన హామీలను ఫస్ట్ పూర్తి చేసి 72,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఇవ్వండి. ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళం ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్. ఒకటి ఎప్పుడైనా ఒక ప్రభుత్వంలో పరిశ్రమలు రావాలంటే ముందు సస్టైనబుల్ గవర్నమెంట్ ఉండాలి. వీళ్ళే రోజు స్టేజ్ మీదకి ఎక్కి ఏం చెబుతారు, మేము ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం అంటారు. దావోస్ పోయి కూడా ఇప్పుడు మేము భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం, మీరు మాకు పరిశ్రమలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు రాయితీలు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, భూములు ఇస్తాం, ఇది చెప్పాలి. వీళ్ళు ఏం చెబుతారు, దావోస్ పోయి కూడా స్వయంగా మనం 2 దావోస్ మీటింగులు చూసాం, 0 పెట్టుబడులు 2 దావోస్లో. ఏం చెప్పారు అక్కడ? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం, ఇదిగోండి లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అంటే వీళ్ళే కూటమిలో ఉండి వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి కొడుకే కావాలని కోరుకుంటున్నాడు. అక్కడే మీటింగ్లు చెబితే వీళ్ళ గోల మనకెందుకులా అనుకుంటారు కదా. రెండో అంశం, వీళ్ళు అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను చంపేయటం, నడి రోడ్డు మీద రషీద్ వచ్చి మొదలుకొని ఇప్పుడు మొన్న చూస్తే మాజీ మంత్రులు ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులతో దాడులు, 6 గంటల పాటు అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం చేసేటటువంటి ప్రయత్నం. స్వయంగా అలా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చెబుతున్నాడు నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. స్వయంగా వాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యే చెబుతుంటే ఇంకొచ్చే పారిశ్రామికవేత్తకి ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది మీరు చెప్పండి. రెండోది, ఎవరైనా ఒక ప్రభుత్వం ఇక్కడ మనకు తిరుమల, ఇప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా తిరుమల తెలియకుండా ఉండదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త తిరుమల వెళ్లకుండా ఉండడు. అలాంటి తిరుమలలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు అని ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఏంద్రబాబు ఇంత చండాలం, ఈ రాష్ట్రానికి మనం వస్తే ఏంది పరిస్థితి అని చెప్పి క్లియర్ గా, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లన్నీ చూస్తారు కదా. ఇప్పుడు బీర్లు ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు, ఇక్కడ ఏం జరిగింది బీర్లు వెళ్తా అర్థమైపోయింది కదా. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు, ఏం చేస్తాడు, ఒరే భవ్య సిమెంట్ చెట్టినాడు సిమెంట్కి ఏమైందో రేపు పొద్దున మనది కూడా అదే అనుకుంటాడు కదా. రేపు కోకో కోలా పరిస్థితి ఏంది, మహాన్ ఇస్రేల్ తెలంగాణ పోయాడు. ఎందుకు ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని. ఇంకెక్కడి నుంచి వస్తారు? వీళ్ళు ఒక్కళ్ళు కాదండి మోసం. ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల్ని, ఏదైతే సచివాలయ ఉద్యోగస్తుల్ని, ఉపాధ్యాయుల్ని, అంగన్వాడీల్ని, ఆశా వర్కర్ని, ఒక్క రంగం అన్న అదే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రంగాలు IAS IPS కూడా వదిలేరు. వీళ్ళు బీహార్ పోయి పట్టుకొని వచ్చి మిమ్మల్ని కొడతామంటే ఆడికెళ్ళి బందిపోట్లు లాగా దొంగలు వస్తే ఏ రాష్ట్రం వాడు పెట్టుబడులు పెట్టడానికి ఇలా మొహం చూసి వస్తాడు మీరు చెప్పండి. సో ఇది క్లియర్ గా ఇక్కడ పరిపాలన జరగట్లేదు, ఇది జంగిల్ రాదు అనేది ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి తెలుసు. అందుకనే ఉన్నాళ్ళే పారిపోతున్నారు ఇక్కడ నుంచి పెట్టుబడి పెట్టిని, ఏది భూములు తక్కువ రేటు కట్టైనా వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంత పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, పాషా గారు, మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.